హలో అండి. మనకిప్పుడు క్రిస్మస్ అండ్ సంక్రాంతి, న్యూ ఇయర్ ఫెస్టివల్స్ కదా! ఎలా ఇల్లు క్లీన్ చేసుకోవాలి, ఎలా కబోర్డ్‌లు క్లీన్ చేసుకోవాలని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. కొంతమందికి టైం కుదరదు. ఎందుకంటే జాబ్ చేసే పర్సన్స్‌కి అంటే వాళ్ళు మార్నింగ్ అంతా అక్కడ వర్క్‌లో ఉండి మళ్ళీ ఈవినింగ్ వచ్చి చేసుకోవాలంటే కష్టం. లేదంటే వీకెండ్ సాటర్డే అండ్ సండే చేస్తూ ఉంటారు. కానీ అయినా పని గట్ట అవ్వదు గదా! నేనొక చిన్న ఈజీగా నేను మీకు చెప్తానండి. ఎవరికైనా నచ్చితే ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది కూడా. ఇక్కడ యాక్చువల్‌గా నేను డైరెక్ట్‌గా షేర్ చేసేద్దాము చూపిస్తూ అని మాట్లాడుతున్నాను గానీ, లోపు మా పాప వచ్చి డిస్టర్బ్ చేయడం అండ్ మళ్ళీ టీవీ సౌండ్స్ అవి పెట్టేశారు దాని గురించి. ఇక్కడ నా కబోర్డ్స్ చూపిస్తున్నాను చూసారా? ఇవొచ్చేసి నేను మీకోసం అని చెప్పి 3 డేస్ నుంచి క్లీన్ చేయలేదు. ఓన్లీ 3 డేస్ నుంచి క్లీన్ చేయలేదనమాట. ఆహ్, అందుకని ఇలా ఉన్నాయి. యాక్చువల్‌గా ఏంటి అంటే గనక నేను ఎప్పటికప్పుడు నేనే బట్టలు తీసి అవి ఇస్తూ ఉంటాననమాట పిల్లలకి గానీ ఎవరికైనా నేను తీసిస్తూ ఉంటాను. కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. మా పిల్లలు తీసుకున్నా కూడా చాలా నీట్‌గా తీసుకుంటారు. నేనేం చేస్తా అంటే ఒక్కోసారి వాళ్ళకి బట్టలు తీసుకోవడం రావాలి అని చెప్పి ఏం చేస్తూ ఉంటానంటే, వాళ్ళనే తీసుకోమంటాను. అంటే నేను ఆ రోజు ఇంకా క్లీన్ చేస్తానుగా ఒక 2 డేస్ ముందు ఏమంటా అంటే, మీరే తీసుకోండమ్మా అని చెప్పి చెప్తాను. అయినా కూడా చాలా మంచిగా తీసుకుంటారు. ఇది ఆల్రెడీ నేను ఒక బెడ్‌రూమ్‌లోది నీట్‌గా సర్ది పెట్టేసుకున్నాను. అంటే ఇవొచ్చేసి నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి అంటే ఫంక్షన్స్‌కి ఏదైనా పార్టీ వేర్ టైప్‌లో అండ్ పిల్లలవి సాటర్డే వేసుకునేవన్నీ గూడా ఇక్కడే ఉంటాయి ఈ కబోర్డ్‌లో. అంటే ఒక బెడ్‌రూమ్‌లో కబోర్డ్‌లో ఉంటాయి. యాక్చువల్‌గా మా కబోర్డ్స్ చాలా పెద్దవండి. అందుకే నేను చాలా క్లియర్‌గా, ఫ్రీగా సర్దుతూ ఉంటాను. అంటే అందుబాటులో పిల్లలు కూడా ఈజీగా తీసుకునేలాగా, ఎదురుగుండా కనిపించేలాగా. నేనేం చెప్తున్నానంటే మీకక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. పైన బ్యాగ్స్ ఉన్నాయి చూసారా? ఈ బ్యాగ్స్. ఆ బ్యాగ్స్ మనకి మీషోలో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ దొరుకుతాయండి. వీలైతే అవి తెప్పిచ్చేసుకోండి. అంటే కబోర్డ్స్ లేని వాళ్ళు తక్కువ అంటే చిన్న కబోర్డ్స్ ఉంటాయి చూసారా? అలాంటి వాళ్ళేంటంటే అవి ఒక 5 బ్యాగ్స్ సెట్ ఉంటుందండి. రూ. 200 ఎంతో పడుతుంది. చాలా బట్టలు పడతాయి. అంటే పిల్లలు వేసుకోలేనివి ఉంటాయి చూసారా? ఎక్కడికైనా పార్టీస్ కానీ లేదంటే ఫంక్షన్స్‌కి వెళ్ళే బట్టలన్నీ కూడా దాంట్లో పెట్టేసుకోవచ్చు. యాక్చువల్‌గా నేను కొన్ని డ్రెసెస్ అన్నీ దాంట్లో పెడతాను. ఎందుకంటే కొంచెం నీట్‌గా దుమ్ము అది ఎంత కబోర్డ్‌లో పెట్టుకున్నా కూడా మనకు కొంచెం డస్ట్ అనేది పడుతుంది కదా! అలాగా. యాక్చువల్‌గా నేను డస్ట్ కూడా పట్టను. ఎందుకంటే రెగ్యులర్‌గా 1 వీక్‌కి కొంచెం క్లీన్ చేసేస్తూ ఉంటాననమాట. ఇవన్నీ గూడా నావి సారీస్ అవి గూడా నావి కొంచెమే ఉంటాయండి. అంటే తక్కువగా ఉంటాయి. ఎందుకనంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ కొన్ని, అత్తయ్య వాళ్ళ ఇంటికాడ కొన్ని ఉంటాయి. మేము రెంటెడ్‌లో ఉంటున్నాము. అది కూడా దూరంగా ఉంటున్నాం గదా! అందుకని చెప్పి నేను యూజ్ అయినవే తెచ్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే రెంటెడ్ హౌస్‌లో ఉంటున్నాము, దూరంగా ఉంటున్నాం. మళ్ళీ వెళ్ళిపోవాల్సిన టైంలో లేదంటే ఊరని వెళ్ళవలసిన టైంలో లగేజ్ అవి పట్టుకెళ్ళడానికి ఇబ్బంది లేకుండా పెట్టుకుంటూ ఉంటాను. డైలీ యూజ్‌వి మట్టికి పట్టుకెళ్తూ ఉంటాననమాట. అయితే ఇవి కొన్ని నావి నేనేం చేస్తా అంటే ఫ్రెండ్స్ నావి ఎక్కువ బట్టలు కూడా ఉండవు. ఎందుకనంటే నేను రెగ్యులర్‌గా తీసేస్తూ ఉంటాను. మనం రెగ్యులర్‌గా బట్టలు కొంటా ఉంటాము. ఖచ్చితంగా ఇయర్‌లీ ఒక 4 టైమ్స్ అట్లా కొంటూనే ఉంటాం కదా! ఇప్పుడు పిల్లలకి గానీ, మనకు గానీ బర్త్‌డేస్ అని లేకపోతే మ్యారేజ్ డేస్ ఈ పెద్దవాళ్ళకి లేదంటే ఇప్పుడు సంక్రాంతనో లేకపోతే పిల్లలు స్కూల్లో ఇప్పుడేంటంటే ప్రతి ఫెస్టివల్‌కి ఏదో ఒక డ్రెస్ ఉండవలసొస్తుంది. అలా మనం తీసుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏం తీసేస్తాంలే ఉండనీలే ఎవరో ఒకళ్ళు వేసుకుంటారు అని చెప్పి ఇంకా కబోర్డ్ ఏమో సరిపోదు. బట్టలు చూస్తే చాలా ఉంటాయి. కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు అయ్యో! బట్టలేమీ లేవనిపిస్తుంది. ఎందుకనిపిస్తుంది? మనం ఎందుకంటే ఎప్పుడు బట్టలు తీయు అంటే టైట్ అయిపోయినా తీయు, కొంచెం చిరిగిపోయినా తీయు, ఏం చేసినా ఉండనీలే ఏదో టైంలో వేస్తాంలే అనుకుంటూ ఉంటాము. అలా పెడితే ఎన్ని కబోర్డ్స్ ఉన్నా సరిపోవు ఫ్రెండ్స్. నా సజెషన్ ఏంటి అంటే, మీకు యూజ్ లేకపోతే తీసేసి ఎవరికైనా ఇచ్చేయండి. మనం అలా కబోర్డ్‌లో పెట్టుకొని చూడడం వల్ల ఏమన్నా డబల్ అవ్వవు కదా! నేను ఎప్పటికప్పుడు నేను చేసే ఒక ఆహ్, పని ఏంటి అంటే ఆ పని. ఖచ్చితంగా ఎవ్రీ మంత్ కొన్ని బట్టలంటే ఖచ్చితంగా ఒక సింగిల్ డ్రెస్ అని వస్తుంది. ఒక్కొక్క 2 డ్రెసెస్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా పిల్లలకి యాక్టివిటీస్ కోసం అని ఏదో ఒక డ్రెస్ తీసుకుంటాము. ఈలోపు లాస్ట్ ఇయర్ తీసుకున్నది వాళ్ళకి సెట్ కాదు. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే అవన్నీ తీసి పక్కన పెడుతుంటాను. మా హస్బెండ్‌వి కూడా అంతే. టీ షర్ట్స్ అవి ఉంటాయి కదా! ఆయన రెగ్యులర్‌గా వేసుకునే టీ షర్ట్స్ ఉంటాయి. క్యాంప్‌కి అదే డ్యూటీకెళ్ళేటప్పుడు, జాబ్‌కెళ్ళేటప్పుడు అవి ఉంటాయి కదా! అవన్నీ కూడా రెగ్యులర్‌గా వేసుకునే టీ షర్ట్స్ ఏమవుతుంటాయి కొంచెం చేంజ్ అవుతుంటాయి. కానీ వాళ్ళేంటంటే కొద్ది రోజుల తర్వాత అలా ఉంచేస్తారు. మనకు కూడా చెప్పరు. నేనేం చేస్తా అంటే సర్దేటప్పుడే ముందుగా మీకు యూజ్ అయినయి ఏంటి, యూజ్ కానివి ఏంటి అని చెప్పి మొత్తం అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకొని
మాకు వ్యాన్ వస్తూ ఉంటుంది. వ్యాన్ గానీ, లేకపోతే బయటికి పంపించడం గానీ జరుగుతూ ఉంటుందనమాట. లేదు అంటే ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేయండి. ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు కదా! అలా కబోర్డ్‌లు నిండిపోతూ ఉంటే ఉపయోగం ఉండదు. నేను జస్ట్ మీరు నమ్ముతారో నమ్మరో తెలీదు గానీ ఫ్రెండ్స్, ఓన్లీ 25 మినిట్స్‌లో నేను కబోర్డ్ సర్దేసుకుంటాను. ఎందుకంటే నాకంత డస్ట్ ఉండదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను. బట్టలు కూడా ఎక్కువ మెయింటెనెన్స్ నేను ఎక్కువ పెట్టేసుకోను. గాబరాగా కనిపించకుండా ఈ వారం ఏం వేయాలి అలా పెట్టుకోను. నేను శనివారం వేసుకునే బట్టలు ఒక పక్కన పెడతాను. యూనిఫార్మ్స్, పిల్లల యూనిఫార్మ్స్ 2 కూడా ఒక సెల్ఫ్‌లో పెడుతూ ఉంటానన్నమాట. అయితే ఒకటి మా ఇంట్లో కొంచెం కబోర్డ్స్, అంటే మేము ఉన్న హౌస్‌లో కబోర్డ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫ్రీగా పెడుతున్నాను. అలా కాపోయినా కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా బ్యాగ్స్ అనేవి. ఆ టైప్ బ్యాగ్స్ తీసుకున్నా, లేకపోతే మీరు ఎప్పుడైతే బట్టల క్వాంటిటీ తగ్గిస్తారో, అంటే వేస్ట్ బట్టలు ఎప్పుడైతే తీసేస్తారో చిన్న కబోర్డ్ ఉన్న మనం అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా బాగా సరిపోతుంది. అండ్ అలాగని ఇంకొకటేంటంటే మనం శారీస్ అంతా గూడా ఏం చేస్తామంటే ఒక 2, 3, 4 టైమ్స్ కట్టుకున్న తర్వాత శారీస్‌ని ఏం చేస్తాం అలానే ఉంచేస్తాం. ఇంక కట్టుకోము. అలాని తీయలేము. ఎందుకంటే మంచిగుంటాయి. నా సజెషన్ ఏంటంటే అటువంటి శారీస్ ఏమన్నా ఉంటే డ్రెస్ కింద, పిల్లల లెహెంగాస్ కిందో, డ్రెస్ కింద కన్వర్ట్ చేసేయండి. అప్పుడు ఒక 4, 5 టైమ్స్ శారీ కట్టుకున్నట్టుంటుంది. ఒక 4, 5 టైమ్స్ డ్రెస్ కూడా వేసుకున్నట్టుంటుంది. మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొనుక్కున్నాము, ఏదో మనం వృధాగా పడేయలేదు అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందనమాట. అలా చేస్తే గనుక ఒక పక్కన శారీస్ కూడా క్లియర్ అవుతాయి. మనం కూడా కట్టుకునే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంట్లో కూడా కొంచెం క్లీనింగ్‌గా ఉంటుందనమాట. ఇక్కడంతా కూడా నేను రెగ్యులర్‌గా పిల్లలు డైలీ స్కూల్ నుంచి రాగానే యూనిఫార్మ్ తీసి వాళ్ళు రెడీ అయిపోతారు కదా! ఆ బట్టలన్నీ కూడా ఒక సైడ్ పెట్టేస్తూ ఉంటాను. నైట్ ప్యాంట్స్, నైట్ వేర్ ఒక పక్కన పెడతాను. టీ షర్ట్స్ అలానే షార్ట్స్ ఒక పక్కన పెడుతుంటాను. ఆద్యకు కూడా అంతే. అంటే మా పాపకు కూడా అంతే. కాటన్ ఫ్రాక్స్, సిల్క్ ఫ్రాక్స్ ఒక పక్కన పెడుతూ ఉంటాను. టీ షర్ట్స్ ఒక పక్కన పెడుతూ ఉంటానన్నమాట. అదేంటంటే వాళ్ళు ఆ రోజు ఏం వేసుకోవాలనుకున్నారో వాళ్ళు తీసేసుకుని వాళ్ళు వేసేసుకుంటుంటారు. అలానే చాలా నీట్‌గా తీసుకుంటారు. అంటే కింద కూడా పడకుండా, ఎందుకంటే దేని స్టెప్ దానికి పెడుతూ ఉంటాను కాబట్టి ఫోల్డింగ్ కూడా చాలా ముఖ్యమండి. చిన్న ఫోల్డింగ్ ఏసుకోవాలి. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! చాలామంది జస్ట్ ఒక డ్రెస్‌ని వన్ ఫోల్డింగ్ ఏసేసి పెట్టేస్తుంటారు. అలా కాదు, చిన్న ఫోల్డింగ్ ఏసుకుంటే మనకు సెల్ఫ్‌లో కూడా ఎక్కువ బట్టలు పడుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడంటే నాకు కొంచెం కబోర్డ్స్ పెద్దగున్నాయి గానీ, ఒక్కటే సింగిల్ కబోర్డ్ ఉన్నప్పుడు గూడా ఈ బట్టలన్నీ గూడా ఆ కబోర్డ్‌లోనే పెట్టేదాన్ని. ఎందుకంటే బ్యాగ్స్ అవి తీసుకుని ఒక సెల్ఫ్‌లో దగ్గరగా ఒక 5 బ్యాగ్స్ పట్టేస్తుండే. 1 బై 1 బ్యాగ్ పెడుతూ ఉండేదాన్ని. ఏంటంటే పిల్లలు పరికిణి సెట్స్ గానీ, అటువంటియన్నీ గూడా ఒక బ్యాగ్‌లో పెట్టేదాన్ని. మా బాబువి పార్టీ వేర్ టైప్ ఒక దాంట్లో పెట్టేదాన్ని ఇద్దరియి కలిపి. అండ్ నా శారీస్ ఒక దాంట్లో పెట్టేదనమాట. అట్లా మనం మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. చాలామంది అంటా ఉంటారు, మాకు ఎన్ని కబోర్డ్‌లున్నా సరిపోవట్లేదండి, లేకపోతే మా కబోర్డ్ చిన్నది అంటారు. ఎందుకు సరిపోదండి? మనం సర్దుకుని ఇలా సర్దుతే సరిపోతుంది. ఇంకొకటేంటంటే వేస్టేజ్ అనేది ముందు తీసేయాలి. మనం కబోర్డ్స్‌లోంచి వేస్టేజ్ తీసేస్తే ఆటోమేటిక్‌గా చిన్న కబోర్డ్ అయినా సరిపోతుంది. పెద్ద కబోర్డ్ ఉన్నా సరిపోతుందనమాట. ఆటోమేటిక్ పెద్ద కబోర్డ్ ఉన్నా ఎన్ని బట్టలని పెడతాండి, ఎంత పెద్దగా కబోర్డ్‌లు ఉన్నా కూడా మనం వేస్టేజ్ అంతా దాంట్లో పెడితే పట్టదు కదా! దాని గురించి నేను ఒక జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌గా చూపించాలి. నేను ఎలా సర్దుతున్నానో చూపిద్దాము. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఫెస్టివల్స్ టైంలోనే తీసి సర్దడం అది పెడుతూ ఉంటారు. మళ్ళీ కంగారులో ఏంటంటే సరేలే ఉండనీలే పిల్లలు వేసుకుంటారు కదా అన్నట్టుగా మళ్ళీ బట్టలు పెట్టేస్తూ ఉంటారు. అదేమవుతుందంటే సర్లే నెక్స్ట్ మంత్ తీయొచ్చు, లేకపోతే ఇంకా ఒక 2 మంత్స్ తర్వాత తీయొచ్చు, లేకపోతే సమ్మర్‌లో తీయొచ్చు అని చాలామంది అనుకుంటుంటారు. అవి అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప ఆ వేస్టేజ్ అనేది బయటికి రాదు. మనం ఏం చేస్తూ ఉంటామో, సరేలే పిల్లలు యూజ్ చేస్తూ ఉంటారులే, సండే టైంలో వేయొచ్చులే అన్నట్టుగా మనం బట్టలన్నీ కూడా కబోర్డ్‌లో పెట్టేస్తూ ఉంటాము. తీరా చూస్తే కబోర్డ్ సరిపోదు. బయటికి ఎక్కడికైనా వెళ్దాం, బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఏంటి బట్టలు లేవు పిల్లలకి, ఉన్నాయనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందంటే మనం కురుసైపోయినయి తీయము. అండ్ ఏదైనా కొంచెం చిరిగిపోయిన బట్టలు కూడా తీయం. సరేలే ఉండనీలే అని చెప్పి. కొంతమంది ఏంటి టైం కుదరక కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమంది ఎందుకులే బట్టలను అప్పుడే తీసేయడం ఎందుకు, పిల్లలు వేసుకుంటారు కదా, ఈవేళ ఆలోచిస్తారు. నేను ఆలోచించేది ఏంటంటే ఉపయోగం లేనప్పుడు, అంటే పిల్లలకి యూజ్ లేనప్పుడు అవి తీసేసి ఎవరికైనా ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా. మనం దాన్ని అట్టి పెట్టేసుకుని అవి బాగా చిరిగిపోయిన తర్వాత ఎవరికైనా ఇస్తే ఉపయోగం ఏముంటుంది? వాళ్ళు కూడా మనం ఇచ్చినప్పుడు ఏందిరా నాయన ఇటువంటి బట్టలు ఇచ్చారు అని అయితే మనసులో ఖచ్చితంగా అనుకుంటారు కదా. నాకు అదైతే మెయిన్ ఇష్టం ఉండదండి. నేనేం చేస్తా అంటే పిల్లలకి డీమార్ట్‌కి కానీ, అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేస్తా అంటే కొంచెం తక్కువ ప్రైస్‌లో ఉంటాయి కదా షర్ట్స్, అవిని 150 లేకపోతే 100
నైట్ డీమార్ట్లో అయితే ఉంటాయండి 150 రూపీస్కి 170 రూపీస్కి టీ షర్ట్స్ కానీ నైట్ ప్యాంట్స్ అట్లా ఉంటూ ఉంటాయన్నమాట. అవి నేను ఏం చేస్తానంటే పిల్లలిద్దరికి ఒక 2 తీసేసుకుంటూ ఉంటాను. తీసేసుకుని అవి పక్కన పెడుతూ ఉంటాను. ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసిన ఒక 2-3 మంత్స్ బ్యాక్ తీసి ఉంటాయి చూసారా, అవి పిల్లలకి ఒక 4-5 టైమ్స్ వేసేస్తూ ఉంటానన్నమాట. వేసేసి ఇంకా అవి టైట్ అయిపోవడమో లేకపోతే మేబీ డ్రెస్సులు పాడైపోవడం అనేది జరగదండి, టైట్ అయిపోవడం అనేది జరుగుతుంది. అందుకని నేను ఏం చేస్తానంటే సరే ఆ బట్టలు తీసేసి మళ్ళీ కొత్తవి పెడుతూ ఉంటాను. వాళ్ళకు కూడా చేంజ్గా ఉంటుంది, వేసుకున్న బట్టలే వేసుకున్నట్టు లేకుండా కొంచెం కొత్త చేంజ్ ఉంటుంది. నేను ఫస్ట్లో ఏం చేసేదాన్ని, మొత్తం బట్టలన్నీ కూడా సరేలే పాప ఉంది కదా బాబు బట్టలు వేసుకుంటా, లేకపోతే మాకు ఇంకో చిన్నోడు ఉన్నాడనమాట, చెల్లి వాళ్ళ పిల్లోడు, వాడికి ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉండేదన్నమాట. కానీ ఏమైందంటే సడన్గా కరోనా టైం తర్వాత ఏమైందంటే ఎక్కడికి వెళ్ళడం లేదు అండ్ బయటికి వెళ్ళేది లేదు. ఇంటికాడ ఉన్నా కూడా పిల్లలు నార్మల్ డ్రెస్సెస్ వేసుకుంటారు కానీ జీన్సెస్ అవి వేసుకోరు కదా. 20 డ్రెస్సెస్ అండి, అవి కూడా కొత్తవి, ఓన్లీ ఒక్కసారి వేసుకున్న డ్రింకు. చాలా బాధ అనిపించింది, అయ్యో నేనేంటి ఇలా చేశాను అనిపించింది. 20 జతలు ఒకేసారి తీసి వేరే వాళ్ళకి పంపించేసానులేండి. అంటే వేస్ట్ అవ్వలేదు కానీ ఏంటంటే 20 జతలు ఒకేసారి కొత్త బట్టలు వాళ్ళకేమో సెట్ అవ్వలేదు, టైట్ అయిపోయినాయి, ఫుల్ టైట్ అయిపోయినాయి. అలానే మా అజ్జకి వేద్దామంటే బాగా లూజు, మా అజ్జ చాలా సన్నగా ఉంటుంది. సరే మా చెల్లి వాళ్ళ పిల్లడికి వేద్దాం, వాడు ఇంకా సన్నగా ఉంటాడు, వాడికి ఓన్లీ 4 ఇయర్స్ ఏమో అంతే. అయితే సెట్ కాదు. 9 ఇయర్స్ బాబువి, 8 ఇయర్స్ బాబువి, 4 ఇయర్స్ బాబుకి సరిపోవు కదా, మా అజ్జకు కూడా సెట్ కావు. నాకు అప్పుడు అనిపించింది మనం చాలా వేస్ట్ చేసేసాము అని చెప్పి అనిపించింది. అప్పుడు నేను ఏం చేశానంటే అప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే అండి, అంటే నేను ఎప్పుడు కూడా అంటే నాకు కొంచెం కొన్ని బట్టలు సెంటిమెంట్ బట్టలు కానీ ఫస్ట్ వేసుకున్న బట్టలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను ఏం చేసేదానంటే ఫస్ట్లో బాక్స్లో పెట్టి దాసేదాన్ని. తర్వాత నేను ఏం చేశానంటే పిల్లలకి ఫొటోస్ తీయడం లేకపోతే చిన్న వీడియోస్ తీయడం లాంటివి చేసి దాన్ని సేవ్ చేసుకుని బట్టలు యూజ్ అవుతాయి కదా, పొట్టి బట్టలు కానీ ఏదైనా కూడా. మా ఆద్యకి ఫస్ట్ బర్త్డేకి అవి నేనే స్టిచ్ చేసిన అవన్నీ కూడా చాలా రోజులు దాచి కబోర్డ్స్ సరిపోవట్లేదు. ఇప్పుడంటే పెద్దవిగానండి, నేను వేరే హౌస్లో కొంచెం చిన్న కబోర్డ్స్ పట్టేవి కాదు, ఎక్కడ పెట్టాలో అర్థమయ్యేవి కాదు. అప్పుడు నేను ఆలోచించాను అనమాట, ఇలా కాదు మనము యూజ్ చేయకుండా వేరే వాళ్ళకి ఇవ్వకుండా కబోర్డ్లో పెట్టుకుని దాచుకుంటే ఏమి యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆ బట్టలు నేను ఏమేమి పిక్స్ ఉన్నాయి బట్టల మీద అవన్నీ కూడా పక్కన పెట్టుకుందాన్ని, లేని ఒకసారి వేసి మళ్ళీ పిక్స్ తీసేసి ఆ బట్టలన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి నుంచి మా ఇంట్లో చాలా తక్కువగా కనిపిస్తాయండి బట్టలు. నేను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాను, అంటే 2 మంత్స్కి ఒకసారి బట్టలు అనేవి చేంజ్ చేస్తూ ఉంటాను. ఇంకా బాబు అయితే చెప్పనవసరం లేదండి, ఎవ్రీ 1 మంత్ 2 మంత్స్కి చేంజ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే వాడు కొంచెం హైట్ పెరగడము లేకపోతే సెట్ అవ్వకపోవడమో జరుగుతూ ఉంటుందన్నమాట. డైలీ యూజ్ బట్టలు అయితే ఉంటాయండి, రెగ్యులర్గా ఎప్పుడైనా వేసుకునే బట్టలు మట్టుకి నేను అవసరానికే తీస్తూ ఉంటాను. డైలీ యూజ్ బట్టలు మట్టుకి ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా చిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు తీస్తూ ఉంటాను. ఎందుకంటే పిల్లలకి బట్టలు అనేది కావాలి కానీ ఎక్కువ కాదు, తక్కువ లిమిట్గా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక్కడ ఇది వచ్చి పిల్లల బట్టలు అయిపోయినాయి కదా, చూసారు కదా, చాలా చిన్నగా సర్దేశాను నేను. వాళ్ళకి సరిపోతాయండి ఆ బట్టలు, సరిపోతాయి దగ్గర ఒక 25 అట్లా ఉంటే సెట్స్, అవి సరిపోతాయి. సాటర్డేనేమో కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉన్నాయి వేసుకెళ్తూ ఉంటారు. ఈవినింగ్ టైం స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ తీసి అవి నైట్ డ్రెస్ అవి వేసుకుంటూ ఉంటారనమాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అవి సెపరేట్గా పెడతాను. అంటే ఎక్కడికైనా బయటకు అదే ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి కానీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక 5 జతలు అవి సెపరేట్గా పెడుతుంటాను, అవి వేసుకుంటూ ఉంటారు. అంటే ఇంటికాడ వేసుకునే బట్టలు కాకుండా అవి మళ్ళీ సెపరేట్గా పెడతాను. వాళ్ళు కూడా చేంజ్ అయినట్టు ఉంటుంది, వేసుకున్న బట్టలే వేసుకున్నట్టు లేకుండా ఉంటుందన్నమాట. ఇది వచ్చి నా కబోర్డ్, అంటే నేను నా డ్రెస్సెస్ అవి ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి నేను కూడా డైలీ యూజ్ వేసుకుని, అంటే నైట్ డ్రెస్సెస్ కానీ లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునే ఉంటాయి. నావి కూడా సేమ్ అట్లానే ఉంటాయండి. ఏంటంటే కొన్ని డ్రెస్సెస్ అనేది నేను తీసుకుంటాను, మీరు నమ్మరు కానండి చెప్తే, నేను 4-5 ఇయర్స్ తీసుకున్న డ్రెస్సెస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే బయటగానే తక్కువ వెళ్తాం కదా, అలా అని చెప్పి 1-2 సార్లు వేసుకున్న డ్రెస్సెస్ ఉంటాయి. నేను చేంజ్ చేస్తుంటాను, అక్క వేసుకుంటుంది నా డ్రెస్సెస్, అక్క డ్రెస్సెస్ నేను వేసుకుంటాను, నా అక్క వేసుకుంటుంది. ఇది పార్టీ వేర్ టైప్ అయితే. ఇంకా డైలీ యూజ్ అక్క వచ్చినప్పుడు వేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఎప్పుడో వస్తూ ఉంటారు, ఇది కాదు కదా. ఈసారి నేనేం చేశాను అంటే కొన్ని డ్రెస్సెస్ తీసేద్దాము, అంటే 4-5 ఇయర్స్ బ్యాక్ ఉన్న డ్రెస్సెస్ ఉన్నాయి కానీ అవి అన్నీ కూడా కొత్తవండి, అంటే ఒక 4-5 టైమ్స్ వేసుకున్నాయే ఉంటాయన్నమాట. అయితే నేను ఏమనుకున్నానంటే పక్కన ఒకళ్ళు తెలిసిన
ఆశ్రమం ఉంది, వాళ్ళకి పంపించేద్దాము అన్నట్టుగా ఏం చేశానంటే బట్టలైతే తీసేసాను. ఇంక ఇక్కడ వచ్చి ఒకసారి మా ఆద్య ఒకసారి వచ్చింది, ఒకసారి మా రింకు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారనమాట. నువ్వు వీడియో తీస్తున్నావు కదా మమ్మీ, నేను కూడా కనిపిస్తాను అన్నట్టుగా. ఇక్కడ నేను క్లాత్ ఏంటంటే కాటన్ క్లాత్ యూస్ చేస్తున్నాను. అంటే మా పాపది చిరిగిపోయింది గౌన్ ఒకటి ఉంటే అది యూస్ చేసేస్తున్నాను. లేదంటే నేను స్పాంజ్ టైప్ ఉంటుంది, డీమార్ట్లో తీసుకున్నాను. దాన్ని కొంచెం తడిపి తీస్తే మనకి ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. అయితే నేను ఆల్రెడీ తీసి జస్ట్ ఒక 10 డేస్ 15 డేస్ అవుతుందండి. అంటే నేను ఎవ్రీ 15 డేస్కో 20 డేస్కో లేకపోతే ఒక్కొక్కసారి నాకు కొంచెం బాగా చిరాకుగా అనిపిస్తే 1 వీక్ ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. పేపర్స్ అవి చేంజ్ చేస్తూ ఉంటాను. మా కబోర్డ్స్కి దగ్గరగా ఒక 2 కేజీస్కి పేపర్స్ ఏమో పడుతూ ఉంటాయి. పేపర్స్ చేంజ్ చేస్తుంటాను. ఎందుకంటే చేయకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలు అది కదండి, కొంచెం ర్యాషెస్ అవి వస్తూ ఉంటాయి కదా, లోపల కొంచెం ఏదైనా డస్ట్ అది ఉంటే ర్యాషెస్ అవి వస్తాయి. చూడ్డానికి కూడా నాకు కూడా కబోర్డ్ ఓపెన్ చేస్తే డస్టీగా ఉంటే చిరాకు వస్తుంది. నేనైతే చెప్తున్నాను కదండి, జస్ట్ 10 to 15 మినిట్స్లో కబోర్డ్ క్లీన్ చేసేస్తాను. వీడియో కోసం అంతసేపు ఉంచాను కానండి, లేదంటే 15 మినిట్స్ టు 20 మినిట్స్ అంతే. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ ఆ ఫోల్డింగ్స్ తీస్తాను, పేపర్స్ తీస్తాను, ఒకసారి కబోర్డ్ అనేది తడి బట్ట పెట్టి క్లీన్ చేసేస్తాను. మళ్ళీ పేపర్స్ చేంజ్ చేసేసి అవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తూ ఉంటాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మనం సర్దుకునే విధానంలో ఉంటుంది. మనం ఎక్కువ డస్ట్ లోపల పెట్టుకుంటే మనకి గాబర్ అయిపోతుంది. ఏం పెట్టాలి, ఏం వద్దు, ఏం యూజ్ చేయగలరు. ఒక్కసారి ఒక 1 అవర్ కేటాయించి మన పిల్లలు ఏం వేసుకుంటున్నారు, మనం ఏం వేసుకుంటున్నాం అని ఒక్కసారి అవేంటి అన్నది నీట్గా పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ 6 మంత్స్ వరకు కూడా మీరు తీయవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే మ్యాక్సిమం 6 మంత్స్ వరకు అవసరం ఉండదు, లేదంటే 1 ఇయర్ అవి చేంజ్ అవ్వండి. లేదంటే బట్టలు తీసేటప్పుడు తగ్గించి తీయండి. ఓకే, పిల్లలకి బట్టలు ఉన్నాయి, ఈ 2-3 మంత్స్ ఈ బట్టలు వేసేద్దాము, ఈ బట్టలు వేసేసిన తర్వాత మళ్ళీ కొత్త బట్టలు తీద్దాము. ఒకవేళ తీసినా కూడా అవి సెపరేట్గా పెట్టేసుకోండి. అలా అయితే ఈజీగా కబోర్డ్స్ సర్దుకోవచ్చు. ఫెస్టివల్స్ టైం అనే కాదు, ఎవ్రీ టైం నీట్గా కబోర్డ్స్ ఉంటాయి. నేనైతే ఫెస్టివల్స్కే సర్దాలని ఏముండదండి. నాకు ఎప్పుడు నీట్గా అనిపించకపోతే అప్పుడు సర్దేస్తూ ఉంటాను. చెప్పాను కదా, 1 వీక్కి 10 డేస్కి అట్లా సర్దేస్తుంటాను. పర్టికులర్గా ఫెస్టివల్ టైంకి అయితే నాకు పెద్దగా పని ఏమి ఉండదండి. జస్ట్ దులుపుకోవడం, తడిబట్ట పెట్టుకోవడం అలానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు సర్దుకుంటే అలా ఉండదన్నమాట. నా చిన్న సజెషన్ ఏంటంటే కొంచెం ఫ్రీ తీసుకుని ఒక 10 to 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ టైం కేటాయించుకుని నీట్గా ఏవైతే వేస్టేజ్ ఉంటుందో అదంతా తీసేస్తే కబోర్డ్స్ నీట్గా ఉంటాయి. ఎక్కువ బట్టలు కబోర్డ్లో పెట్టేసినట్టు ఉండకుండా గాబరుగా ఉండకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కనుక మీరు సర్దేసుకున్నారంటే ప్రతి ఫెస్టివల్కి అట్లనే ఉంటుంది, మీకు అట్లనే అలవాటు అయిపోతుంది. ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది, గాబరాగా అయితే ఉండదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అందరికంటే మీరు ముందు చూడొచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి, అంటే ఫన్నీ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు నవ్వుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించేది నేను ఆల్రెడీ కబోర్డ్ ఆల్రెడీ సర్దేశాను కాబట్టి చూపిస్తున్నాను. అండ్ ఇంకో కబోర్డ్ చూపిస్తాను, అది వచ్చేసి శారీస్ కబోర్డ్ అది ఉంటుందన్నమాట. అంటే శారీస్ కానీ కొన్ని ఉంటూ ఉంటాయన్నమాట. ఈ కబోర్డ్ వచ్చి 2 బెడ్రూమ్స్ 2 కబోర్డ్స్ ఉంటాయన్నమాట మావి. పిల్లలవి నావి ఒక కబోర్డు అలా సెట్ చేస్తూ ఉంటాను. నాది మా హస్బెండ్ మళ్ళీ పిల్లలది కూడా ఒక బెడ్రూమ్లో కబోర్డ్ సెట్ చేస్తుంటాను అనమాట. కొంచెం ఖాళీ స్పేస్ ఉంచుతానండి పైన. ఎందుకనంటే ఏమైనా పార్సల్స్ లాంటివి వస్తే కనుక పైన పెట్టేసి తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే వాటిని వాష్ చేసిన తర్వాత అప్పుడు పిల్లలకి యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఎట్లా అనిపించిందో ప్లీజ్ ఒక కామెంట్ కూడా చేయండి. ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా, సెకండ్ బెడ్రూమ్లోదనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూము, అది వచ్చి సెకండ్. నేను ఆల్రెడీ మీకు సర్ది చూపించింది సెకండ్ బెడ్రూము. కామెంట్ చేయడం